నమస్తే ఎంసీటీవీకి స్వాగతం. నా పేరు రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు మదనపల్లి చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను సందర్శించనున్న నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు సందర్శించనున్నట్లు రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు వెల్లడి. రోడ్డు ప్రమాదాలు జరగకుండా గట్టి చర్యలు, ప్రతి ఒక్కరూ హెల్మెట్ వాడాలి. మదనపల్లి తాలూకా సిఐ కళా వెంకటరమణ సూచన. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సోమవారం మదనపల్లికి రానున్నట్లు రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు తెలిపారు. ఆదివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. మంత్రి రామానాయుడు సోమవారం ఉదయం మదనపల్లి సమీపంలోని చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పరిశీలిస్తారన్నారు. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటారన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టు పనులను నిర్వీర్యం చేసిందన్నారు. పనులు చేపట్టకపోవడంతో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో పెన్షన్ పంపిణీ, అన్న క్యాంటీన్లు, మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల వంటివి అమలు చేసిందన్నారు. త్వరలో దీపం పథకం కింద 3 సిలిండర్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సోమశేఖర్ రెడ్డి, మహబూబ్ పాషా, దొరస్వామి నాయుడు, జనసేన నాయకులు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మన నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆయన కళ, ఎందుకంటే గత 2014 నుంచి 19 వరకు ఆయన ఏదైతే కాలువల ద్వారా నీటిని జీడిపల్లి రిజర్వాయర్ నుంచి కుప్పం వరకు ఏదైతే నీళ్లు ఇవ్వాలనుకున్నాడో, ఎందుకంటే మీ అందరికీ తెలుసు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన కాలువ నిద్ర కార్యక్రమం చేశాడంటే అంత వయసున్న నాయకుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా ఎలాగైనా ప్రజల కష్టాలు తీరాలి. ఎందుకంటే రాయలసీమ అంటేనే కరువు ప్రాంతం, మీ అందరికీ తెలుసు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి వచ్చాక 19 నుంచి 24 వరకు మేము అందరి నివా ద్వారా నీళ్ళు ఇస్తామన్నారు. కనీసం మదనపల్లికి నీళ్ళు ఇవ్వకుండా, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నింపకుండా పుంగునూరుకు తీసుకుపోయిన ఘనత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం వైసీపీ వాళ్ళు, మేము ఎందుకంటే ఆ రోజు చేసినటువంటి అందరినివా టెన్నల వర్కులకు కానీ బిల్లులు ఎక్కడ కూడా ₹1 కూడా వాళ్ళు ప్రభుత్వం నుంచి విడుదల చేయలేదు. ఎందుకంటే ఎంతో మంది కాంట్రాక్టర్లు అప్పుల పాలై ఊరు వదిలేసిన పరిస్థితి ఏర్పడింది. మేము ప్రభుత్వం వచ్చాక మా నారా చంద్రబాబు నాయుడు గారు రేపు నిమ్మల రామానాయుడిని ఇవ్వాలి డోన్ నుంచి కుప్పం వరకు పర్యటన భాగంగా, ఎందుకంటే ఎస్టిమేషన్ వేసే భాగంగా ఎలాగైనా ప్రజలకు నీళ్లు ఇచ్చి ఈ రాయలసీమ ప్రాంతాన్ని సుస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఉదయం నుంచి మా మంత్రి నిమ్మల రామానాయుడు గారు విజయించున్నారు. ఈరోజు రాత్రికి ఆర్సిఎల్స్లో బస చేసి ఉదయం దొమ్మన్న బావి దగ్గర కాలువను పరిశీలిస్తాడు ఉదయం 9 గంటలకు. తర్వాత మదనపల్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు 9:30 నుంచి 10 గంటలకు చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి, ఎందుకంటే మదనపల్లిలో ముఖ్యంగా జనాభా 2,70,000 మంది ఉన్నారు. ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి వాటర్ సమస్య ఉంది, అందరికీ తెలిసే. అటువంటి వాటర్ సమస్యను తీర్చడానికి మా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కంకణం కట్టుకున్నారో అపర భగీరథుడు మాదిరిగా నిమ్మల రామానాయుడు గారు రేపు ఇచ్చేసి ఆ పొంగునూరు కెనాల్ బ్రాంచ్ని చూసుకొని తర్వాత కుప్పం వెళ్లే పరిస్థితి ఉంది. కాబట్టి ముఖ్యంగా మనం మదనపల్లి నియోజకవర్గంలోని తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మేము చెప్తున్న వైసీపీ వాళ్ళు, మీరు 100 రోజుల్లో ఏం చేశారని అడుగుతున్నారు వైసీపీ వాళ్ళు. మేము ఏదైతే సూపర్ 6 పథకాలు ఏదైతే హామీ ఇచ్చామో హామీల్లో ఇప్పటికి 4 నెరవేర్చాం. మీరు ఎంతో పవిత్రమైనటువంటి తిరుమల లడ్డూను ఏ విధంగా మీరు దాన్ని దిగజార్చారో ఈరోజు రాష్ట్రం కాదు దేశమంతా కూడా జగన్మోహన్ రెడ్డిని చెప్పుతో కొట్టే పరిస్థితి ఏర్పడతా ఉంది. మీరు పాలిటిక్స్ డైవర్షన్ చేయాలని ఈరోజు మా మీదే ఎదురుదాడి చేస్తున్నారు. మీరు ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు ఒకటే గమనించాలా, ఎందుకంటే మేము ఏదైతే సూపర్ 6 పథకాలు చెప్పామో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశాం, అదేవిధంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేశాం, అదేవిధంగా పెన్షన్లు పెంచినాం, మెగా డిఎస్సీకి తొలి సంతకం చేశాం, అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతున్నాం, అదేవిధంగా ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఉచిత బస్సు ప్రయాణం కూడా త్వరలోనే కల్పించబోతున్నాం.
ఎందుకంటే రాష్ట్రము ఒక పక్క అభివృద్ధి చెందాలా. ఎందుకంటే మా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క రాజధాని లేదు. మొన్న ఈ మధ్య చూస్తే వరదలు ఎక్కువ వచ్చాయి, మీ అందరికీ తెలుసు. దేశంలోనే రాష్ట్రంలో ఇంత వరదలు వస్తే అందరూ కూడా ఎంతో మంది సహృద భావంతో ఎంతో మంది కోట్ల రూపాయలు వరదలకు సాయం ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. అటువంటి ప్రభుత్వాన్ని ఈరోజు మేము సుస్థిరంగా ఒక ప్రజల వద్దకు 100 రోజుల పండగ చేస్తున్నాం. నిన్నటి నుంచి ప్రజల వద్దకే పాలన తీసుకుపోతున్నాం. ఇటువంటి పార్టీని మా నాయకుడిని నిందించడం మీకు ఎంతవరకు తగదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇట్లే ఉంటే ప్రజలు ఈ పొద్దు మీకు మొన్న 11 సీట్లు ఇచ్చినారు, ఈసారి జగన్మోహన్ రెడ్డి కూడా గెలిచే పరిస్థితి లేదని గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. ఏదైనా మీరు మాట్లాడాలంటే అభివృద్ధి పైన రండి, తోడు రండి. మేము అభివృద్ధి చేసేకి రెడీగా ఉన్నాం తప్ప చీవాట్లు పేలితే మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాబో రోజుల్లో మదనపల్లికి కానీ కుప్పంకి కానీ కర్నూలు నుంచి నీళ్లు తీసుకొచ్చి ఎంతో ప్రతిష్టాత్మకంగా మా నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రతిష్టాత్మకంగా చేపట్టాడో తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి సంపులు అన్నిటికీ నింపి, అదేవిధంగా ప్రాజెక్టులకు నింపి, ఎవరైతే రైతులు ఏ విధంగా అయితే సేద్యం చేసుకునే పరిస్థితి ఉందో ఇంకా ఎక్కువ మెరుగైన నీళ్లునిచ్చేదానికి మేమందరం ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేస్తున్నాం. రేపు నీటిపారుదల శాఖ మంత్రి వారు నిమ్మల రామానాయుడు గతంలో 2014 నుండి 19 వరకు చంద్రబాబు నాయుడు చేపట్టిన అందరినీ కాలంలో పరిశీలనగా ప్రాజెక్టు అనుసంధానంగా ఈరోజు వస్తున్నాడు. 2014లో చంద్రబాబు నాయుడు ఈ పర్వత ప్రాంతంలో నీళ్లు లేవని ఆ రోజు ఎక్కడో కృష్ణా డెల్టా నీళ్లను ఇక్కడ మనకు తెచ్చి పూజ చేసి కాలువ దగ్గర పడుకొని ఆ 14 నుండి 19 సస్యశ్యామల ఉంది. 2019 నుండి 25 వరకు ఈ వైసీపీ ప్రభుత్వం అరాచకం చేసి ఎక్కడ చూసినా అభివృద్ధి లేదు. కానీ స్టోరేజ్ ట్యాంకుల్లో మటుకైతే మొక్కలు పిచ్చి మొక్కలు మనిషి చాలా అధ్వాన పరిస్థితులు. అది చూసి మళ్ళా నీళ్లు తెచ్చేదానికి చంద్రబాబు నాయుడు పాటించుకుంటూ ఈరోజు మా నిమ్మల రామానాయుడు ఆయన రైతు బిడ్డ కాబట్టి, రైతుల కష్టాలు తెలిసిన బిడ్డ కాబట్టి ఈరోజు వచ్చి సందర్శిస్తున్నాడు. త్వరలో ఏదైతే 14లో మేము నీళ్ళు ఇచ్చామో అవే నీళ్లు మళ్ళీ కూడా ఈ పర్వత ప్రాంతాలకు నీళ్ళు ఇస్తూ, గతంలో ఇక్కడ మదనపల్లి నీటి ఎత్తడి ఉన్నది తెలిసి కూడా పొంగనూరు తీసుకుపోయాడు. కానీ మదనపల్లికి నీళ్ళు సంవత్సరానికి నీళ్ళ అప్పుడైతే గతంలో ఏ సంవత్సరం ట్యాంక్ ఎంత పనులు చేసినారో అవట్లే పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు ఆ పెండింగ్లన్నీ పూర్తి చేయడానికి కూడా ఇప్పుడు వర్క్ బిజీగా వర్క్ జరుగుతుంది. గేటు పెట్టడం జరుగుతుంది. త్వరలో సమస్య ట్యాంకు నీళ్లు నింపి మదనపల్లికి నీటి ఎద్దడిని తీర్చేదానికి శాశ్వత కృషి చేస్తుంది. ఇక్కడ ఉండే వాళ్ళంతా లీడర్లు కూడా రేపు రాబోయే మంత్రివర్యులకు ఘనస్వాగతం పలికి ఏమేమి మీకు ఏమన్నా పెండింగ్లు ఉండే ప్రాజెక్టులు కానీ ఈ సప్లై ఛానల్స్ కానీ ఏదన్నా పెండింగ్ ఉంటే రేపు మన మంత్రివర్యులు వస్తున్నారు, మీరు వినతి పత్రాలు ఇవ్వచ్చు. ఈరోజు మళ్ళీ రాయలసీమకి మనము నీళ్ళు ఇవ్వాలని చెప్పి, ప్రజల దాహం తీర్చాలని చెప్పి, రైతుల కన్నీళ్లు తుడవాలని చెప్పి మళ్ళీ మన ఇరిగేషన్ ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ రామానాయుడు గారిని ఈరోజు మళ్ళీ మన అందరి నివాన్ని పర్యవేక్షించి ఎక్కడెక్కడ పనులు పెండింగ్ ఉన్నాయో వాటిని పూర్తిగా అభివృద్ధి దిశగా వెళ్ళేసి రైతుల కన్నీళ్లు ప్రజల దాహాన్ని తీర్చే విధంగా చూడాలని చెప్పి ఆజ్ఞ ఇవ్వడము, వెంటనే మళ్ళీ పని రాక్షసుడు అయిన మన నిమ్మల రామనాయుడు గారు మళ్ళీ ఇక్కడికి రావడం జరుగుతుంది. మనము చూసినట్లయితే విజయవాడ మునిగిపోవడానికి కారణము వైఎస్ఆర్సీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి అని అందరూ చెప్తే ఆ గండిని పూడ్చిన గండికోట వీరుడు మన ఇరిగేషన్ మంత్రివర్యులు శ్రీ నిమ్మల రామనాయుడు గారిని ఆంధ్ర రాష్ట్రము చెప్పకుంది. కాబట్టి ఈరోజు మన మదనపల్లికి ఆయన రావడం మనకు ఎంతో శుభసూచకము. ఇలాంటి మంత్రివర్యులు మనకు రావడము, మనకున్నే సమస్యల్ని త్వరగా మనము పూర్తి చేసుకుంటే ఎప్పటి నుంచో మనము దాహం కోసం విలువలాడుతున్న మదనపల్లిని సస్యశ్యామలంగా చేసుకుని మన బాధల్ని, రైతుల సమస్యల్ని తీర్చుకునే విధంగా ముందుకెళ్తుందని చెప్పి ఇది వరకు ఉన్న ప్రభుత్వము ఏ పొద్దు కూడా ఇక్కడ చెరువులనైతేనేమి, ఇక్కడ మన సమ్మర్ స్టోరేజ్ పెండింగ్ ఉండే కార్యక్రమాలైతేనేమి ఒక పిడికిని మట్టి తీయడం కాకపోగా లోళ్ళు మట్టిని దొంగతనాలు చేసుకోవడము జరిగింది. అది ప్రజలకు అందరికీ తెలిసిందే. కాబట్టి ఇవన్నీ మా ప్రభుత్వంలో అభివృద్ధి పరంగానే పోతుంది. కానీ ఎక్కడ కానీ ప్రజలకు కానీ ఇతరులకు కానీ ఎటువంటి అన్యాయం లేకుండా రాష్ట్ర అభివృద్ధి దిశగా వెళ్తుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాం.
రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు మదనపల్లి తాలూకా సీఐ కళా వెంకటరమణ తెలిపారు. ఆదివారం ఆయన ఎంసీటీవీతో మాట్లాడారు. ప్రధానంగా ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని తెలిపారు. వాహనాలు నడిపేవారు సీట్ బెల్ట్ ధరించాలన్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. తాగి వాహనం నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇటీవల లగేజ్ ఆటోలు ప్రమాదకరమైన రేకులు, ఇనుము కమ్మీలు తీసుకుపోతున్నప్పుడు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. ఇలాంటి వాటిపై చర్యలు తప్పవన్నారు. యువత గంజాయి మత్తు పదార్థాలకు బానిసలు కాకూడదని తెలిపారు. వాహనాలు నడిపేటప్పుడు రోడ్డు నియమ నిబంధనలు తప్పక పాటించాలని సూచించారు. మదనపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి మదనపల్లి తాలూకా సిఐ కళా వెంకటరమణ చేసే విజ్ఞప్తి ఏంటంటే, ముఖ్యంగా మాకు వస్తున్నటువంటి నేరాలను బట్టి వివిధ రకాలైనటువంటి ఆన్లైన్లో మోసాలు ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి స్టూడెంట్స్ కానీ, యూత్, ఉమెన్, లేడీస్ కానీ, చదువుకునే వాళ్ళు ఆన్లైన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, వాట్సాప్ వీటి ద్వారా ఫేక్ అకౌంట్లతో ఎంతోమంది మోసగాళ్ళు క్రియేట్ చేసుకుని ఆన్లైన్లో మోసం చేస్తూ డబ్బులు కొల్లగొడుతున్నారు. అదేవిధంగా స్త్రీలకు సంబంధించి అసభ్య పోస్టులు పోస్ట్ చేయడం కూడా చేస్తున్నారు. కాబట్టి ఆన్లైన్ విషయంలో ముఖ్యంగా యూత్ ఎటువంటి మోసాలకు గురి కాకూడదని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము. తర్వాత రోడ్డు యాక్సిడెంట్స్ మదనపల్లి సరౌండింగ్స్లో ముఖ్యంగా రోడ్డు యాక్సిడెంట్ ఎక్కువ జరుగుతున్నాయి. ఎక్కువగా యూత్ ఓవర్ స్పీడ్ పోవడము, తర్వాత హెల్మెట్స్ లేకుండా వెళ్ళడము, ట్రిపుల్ రైడింగు, డ్రంక్ అండ్ డ్రైవింగ్, తాగి వాహనాలను నడపడం వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి ముఖ్యంగా పిల్లలకి తల్లిదండ్రులు ఎటువంటి 2 వీలర్స్ ఇవ్వకుండా ఉంటే మనకు ఇలాంటి అరికట్టడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆటో డ్రైవర్లు ఓవర్లోడ్తో ప్రయాణం చేయడం వలన ఏదైనా జరిగినప్పుడు ప్రమాదంలో విపరీతంగా ప్రాణనష్టం జరుగుతుంది. ఓవర్లోడ్ అనేది ముఖ్యంగా ప్రయాణికులు ఆటోలో ఎక్కువ మంది ఎక్కకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులు చిన్నపిల్లలకి మోటార్ వెహికల్స్ 2 వీలర్స్ ఇవ్వడం అనేది దానివలన కూడా ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. తర్వాత ప్యాసింజర్ ఆటోలలో లగేజ్ వేసుకోవడం వలన కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. అంటే ప్యాసింజర్ ఆటోలు ప్యాసింజర్లు కాకుండా రేకులు, కమ్మీలు ఇలాంటి తీసుకొని ప్రయాణం చేయడం వలన ఈ చెంబకూరు రోడ్డు కానీ హైవేలలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి ఆటో వాళ్ళు ప్యాసింజర్ ఆటోలలో ఎటువంటి పరిస్థితుల్లో లగేజ్కి సంబంధించిన ఐరన్ వస్తువులు అలాంటివి ట్రాన్స్పోర్ట్ చేయవద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా చట్ట ప్రకారము ఇప్పుడు మా ఎస్పీ గారి సార్ ఉత్తర్వుల ప్రకారము డ్రంక్ అండ్ డ్రైవింగ్ కంటిన్యూ చేస్తున్నాము. ఈవినింగ్ టైము ఎవరైనా మద్యం సేవిస్తూ వాహనాలను నడిపినట్లయితే 15,000 ఫైన్ కోర్టుకు పెట్టి 15,000 ఫైన్ వేస్తున్నారు. అదేవిధంగా వెహికల్ సీజ్ చేయబడుతుంది. దాదాపు 4 రోజుల పాటు కోర్టుకు వెహికల్ సీజ్ చేసి 15,000 ఫైన్ కట్టిన తర్వాత మాత్రమే వెహికల్ను రిలీజ్ చేస్తున్నాము. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మద్యం సేవించి వాహనాలు నడపవద్దని చెప్పేసి అందరికీ హెచ్చరిస్తున్నాము. ఖచ్చితంగా కఠిన చర్యలు దానిపైన ఆల్రెడీ మేము కేసెస్ రిజిస్టర్ చేస్తున్నాము. ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము. ఎందుకంటే రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరగడం వలన యూత్ చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందువలన ప్రజలు కూడా సహకరించాలి. ముఖ్యంగా యూత్కి 2 వీలర్స్ లైసెన్స్ లేకుండా ఇవ్వడం వలన చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మదనపల్లె మానవతా సంస్థ తరఫున విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు గోపాల్ రెడ్డి, స్వర్ణకుమారి, మహేష్ కుమార్ రెడ్డి కోడలు మన్విత ప్రభుత్వ వైద్యశాలలో 50 మంది తల్లులకు బేబీ కిట్స్, పండ్లు, బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది. మానవతా సంస్థ పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు చైర్మన్
రాటకొండ గురుప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమణప్ప, చైర్మన్ గురుప్రసాద్, మండల విద్యాశాఖ అధికారి ప్రభాకర్ రెడ్డి, ఎస్టీయు అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి పోకల మధుసూదన, డైరెక్టర్లు నారాయణ రెడ్డి, సుధాకర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు బీటీ నరసింహులు, సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. బిడ్డ ఉన్నారు. మదనపల్లె మానవతా శాఖ సభ్యులందరూ, మాలో ఒక సభ్యుడైన గోపాల్ రెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులు సహకారంతో ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి డెలివరీ అయిన తల్లులకు బ్రెడ్లు, ఫ్రూట్స్ మరియు పిల్లలకి బేబీ కిట్స్ సుమారు 600 రూపాయల విలువ గల కిట్స్ 30,000 రూపాయలతో అందజేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పిల్లలు పుట్టిన వెంటనే వాళ్ళను గ్రూమింగ్ బాగా మంచి క్రీమ్స్ అవన్నీ వాడితే పిల్లలకు ఆరోగ్యకరంగా ఉంటారు. అలాగే తల్లులు కూడా ఫ్రూట్స్ ఇవన్నీ అందజేయడం వల్ల తల్లులు కూడా పోషక విలువలు అందించిన వాళ్ళు అవుతామని మానవతా శాఖ సంకల్పించి దాతలు గోపాల్ రెడ్డి గారి సహకారంతో మదనపల్లి ఏరియా హాస్పిటల్కి రావడం జరిగింది. ఇక్కడ డెలివరీ వార్డు సిస్టర్స్ కానీ డాక్టర్స్ కానీ చాలా కేర్ తీసుకుని చాలా నీట్గా ఉంది. ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన సందర్భంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంత నీట్గా హాస్పిటల్ మెయింటైన్ చేయడం అనేది చాలా అదృష్టకరం. మదనపల్లిలో చుట్టుపక్కల పరిసర ప్రాంత పేద ప్రజలకు మంచి సర్వీస్ చేస్తున్నారు. ఇటువంటి మరింత సర్వీసులు ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా పొందాలని, అలాగే డెడికేషన్తో పనిచేయాలని అందరికీ కూడా భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉండి పిల్లలు తల్లులు సంరక్షణగా ఉండి మంచి ఆరోగ్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని మానవత తరఫున వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన హాస్పిటల్ సిబ్బంది అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2024 మదనపల్లిలో స్థానిక ఎన్జిఓ హోంలో వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రారెడ్డి గారి అధ్యక్షతన ఏర్పాటు చేయబడింది. ఈ సమావేశం తర్వాత ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా కొద్దిగా విస్తృతం చేయాలనే ఉద్దేశంతో మంచి మంచి కార్యక్రమాలు చేపట్టాలని, అలాగే సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా పెంచి మునుపటి కన్నా ఎక్కువగా ఇక్కడ సభ్యులను చేర్చి ఈ కార్యక్రమాల గురించి అంతా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో చాలా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి నిర్ణయించినాము. దానిలో భాగంగా మా మిత్రుడు ఇక్కడ రిటైర్డ్ హెడ్ మాస్టర్ గోపాల్ రెడ్డి గారు, ఆయన సతీమణి స్వర్ణకుమారి, వీళ్ళు సౌజన్యంతో వాళ్ళ పిల్లలు మహేష్ కుమార్ రెడ్డి, నమ్రత వాళ్ళు ప్రోత్సాహంతో ఇక్కడ ఒక 30,000 రూపాయలు విలువ చేసే కిట్స్ ప్లస్ ఫ్రూట్స్ బ్రెడ్ అన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మనము ఈ మానవతా సంస్థ ద్వారా 10 కిలోమీటర్ల లోపు ఎవరికైనా కానీ మనము ఫ్రీజర్ బాక్స్లు కానీ వెహికల్ కానీ ఫ్రీగా పంపించడం జరుగుతూ ఉంది. ఇది మెయిన్ ఏమంటే చాలామందికి తెలియదు, కాబట్టి ఖచ్చితంగా ఇది అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే మనము కొన్ని కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాము. మానవాళిని కూడా అందరూ సుఖ సంతోషాలతో బాగుండాలని చెప్పేసి ఒక సత్సంకల్పంతో ఏదో ఒకటి మనం చేయాలా తోటి మానవునికి అనేటువంటి ఉద్దేశంతో
సొంత లాభం కొంత మానుకుని పొరుగు వాడికి తోడ్పడబోయి అని చెప్పేసి పెద్ద కుమారుడు మహేష్ కుమార్ రెడ్డి, మా కోడలు వచ్చి మన్విత, వాళ్ళకు కొంచెం లేట్గా ప్రెగ్నెన్సీ వచ్చింది కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి సత్కార్యం చేయాలి అని చెప్పి నాకు తెలియజేసినప్పుడు నాకు ఐడియా వచ్చింది. కాబట్టి మా మానవతా సంస్థ ఏదైతే ఉందో స్వచ్ఛంద సంస్థ, ఈ సంస్థ ఒక ప్లాట్ఫామ్గా తీసుకునేసి ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎవరైతే ప్రెగ్నెన్సీ ఉంటారో, చిన్నపిల్లలు ఉంటారో తల్లులకు ఇటువంటి కిట్లు, తర్వాత తల్లులకు బ్రెడ్, ఫ్రూట్స్ ఇవ్వాలనేటువంటి ఒక సత్సంకల్పం జరిగింది. ప్రతి ఒక్క మానవుడు కూడా ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు ఈ సమాజం అంటే భగవంతుని యొక్క ప్రతిబింబం. మనం ఏదైతే సమాజంలో అట్టడుగు స్థాయి నుంచి పైకి వచ్చామో, వచ్చిన తర్వాత ఈ సమాజం కోసం ఏదైతే భగవంతుని యొక్క ప్రతిబింబమో, కాబట్టి ఈ సమాజం ఉన్నటువంటి మన తోటి మానవులకు ఎవరైతే నీడీ పర్సన్ ఉన్నారో వాళ్ళకు ఏదో ఉడతా భక్తిగా మనం ఏదో సహాయం సహకారం అందించి వాళ్ళకు తోడ్పాటు ఇవ్వాలనేటువంటి సత్సంకల్పంతో, సదుద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి దీనికి అందరూ సహకరించినటువంటి ఈ మానవతా స్వచ్ఛంద సంస్థ యొక్క సభ్యులందరికీ కూడా నేను పేరుపైన మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఆదివారం కట్లాల్పల్లి రోడ్డు మారుతినగర్ ఆంజనేయ స్వామి దేవాలయం నందు వాల్మీకులతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడు సద్దెల జయసింహ తదితరులు పాల్గొన్నారు. పవిత్రమైన తిరుమల లడ్డూలో ఈరోజు కల్తీని ఖండిస్తూ వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ తరఫున నిరసన తెలియజేస్తున్నాము. మరి ప్రపంచంలోనే హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి ఆ కలియుగ వెంకటరమణ స్వామి టీటీడీ బోర్డు నందు ఈరోజు తిరుమల లడ్డూలో మరి జంతువుల నుంచి వస్తున్నటువంటి ఆ కొవ్వు పదార్థాలను తిరుమల నెయ్యికి బదులుగా వాడుతున్నారని, మరి చేప, పంది, ఎద్దు మరి కొవ్వును ఈ లడ్డూలో వాడి హిందువుల పవిత్రతను భంగపరుస్తూ మరి హిందూ ధర్మాన్ని కించపరుస్తూ ఈరోజు వస్తున్నటువంటి లడ్డూల వివాదాన్ని మరి ఇటు రాష్ట్ర ప్రభుత్వము అటు కేంద్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించున్నారు. మరి మన జరిగినటువంటి మీటింగ్లో బహిరంగ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి హిందువులకు పవిత్రతను భంగం చేస్తున్నారు. మరి ఎన్డీడీఏ పంజాబ్లో ఉన్నటువంటి ఎన్డీడీఏ సిఎల్ఎల్ఎఫ్ మరి ల్యాబ్ వారు ఇచ్చినటువంటి నివేదికను బహిర్గతం చేస్తూ తిరుమలలో ఉన్నటువంటి లడ్డూల్లో మరి నెయ్యికి బదులుగా కొవ్వు పదార్థాలను వాడుతున్నారని చెప్పి ఆరోపించడం జరిగింది. మరి దీనికి వెంటనే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా గారు వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరి టీటీడీ బోర్డుకు సమగ్ర సర్వేని చేసి ఇవ్వమని చెప్పి కోరడం జరిగింది. మరి కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. మరి సుప్రీంకోర్టు వారు కూడా ఆంధ్రప్రదేశ్ టీటీడీ బోర్డుని సమగ్ర సర్వేని నిర్వహించాల్సిందిగా మరి సుప్రీంకోర్టు వారు కూడా చేయడం జరిగింది. మరి ఈ విధంగా ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ మతాన్ని భ్రష్టు పట్టించాలని చెప్పి అయితే దుష్టశక్తులు చేస్తున్నారో ఈ కార్యక్రమాలను వాళ్ళందరినీ కూడా ఇప్పటి వరకు జూలై నెలలో జరిగినటువంటి ఈ నివేదిక వచ్చినప్పటి నుంచి మరి ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టినారో, మరి ఈ కార్యక్రమాలు చేస్తున్నటువంటి వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఇప్పటి వరకు ఎవరెవరి మీద మరి కేసును ఫైల్ చేసినారు అనే పూర్తి నివేదికను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితేనేమి ఇటు టీటీడీ బోర్డు అయితేనేమి డిమాండ్లో మరి పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రజలందరికీ కూడా ఈరోజు అనేక సమస్యలు ఈ విషయం మీద అనేకమైనటువంటి సందేహాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా నివృత్తి చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి వాళ్ళందరి మీద ఎలాంటి చర్యలు చేపడతామని చెప్పి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వెంటనే పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. మరి ఈ విధంగా
జరిగినటువంటి రాబోయే రోజుల్లో మరి ఆంధ్రప్రదేశ్లో అయితేనేమి భారతదేశం అంతటా ఉన్నటువంటి గుళ్ళల్లో ప్రసాదాల్లో ఎలాంటి కల్తీలు జరగకోకుండా మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందువు మీద ఉంది కనుక ఎక్కడ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నా వెంటనే హిందువులందరూ కూడా ముక్త కంఠంతో మరి 100 కోట్లకు పైన ఉన్నటువంటి హిందువులందరూ కూడా వ్యతిరేకించాలి. మన కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమలలో సాక్షాత్తు వెలిసినాడని ప్రపంచ మొత్తానికి తెలుసు. అటువంటి స్థలములో, అంత పుణ్య స్థలములో లడ్డూలను ఇతర కొవ్వు పదార్థాలతో తయారు చేసి మన హిందూ సాంప్రదాయానికి మద్దతు ఇస్తున్న వ్యక్తులందరినీ గమనించి తక్షణమే అక్కడ జరుగుతున్న అన్యాయాలన్నీ అరికట్టి మంచి పదార్థముగా మంచి లడ్డూను తయారు చేసి ప్రజలకందరికీ ఇవ్వాల్సినగా మనవి చేస్తున్నాము. అనేక మతాలు మన దేశంలో ఉన్నప్పటికీ ఏ మతంలో ఉన్నటువంటి వారు వాళ్ళ మతాలను గౌరవించుకుంటున్నారో అదేవిధంగా ఈ యొక్క సనాతన ధర్మంలో మరి ఈ హైందవ సంప్రదాయమైనటువంటి ఈ గుడుల్లో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు అయితేనేమి కేంద్ర ప్రభుత్వాలు అయితేనేమి వాళ్ళ ప్రమేయంతో ఆ యొక్క గుళ్ళు వ్యాపార స్థలాలుగా మారిపోయినాయి. ఇవి వ్యాపారం చేయడానికి కాదు, ఈ యొక్క హైందవ జాతి మొత్తం అందరూ కూడా ఒక ధార్మికంగా ఆ ఉండిలో వేసినటువంటి ఆదాయాన్ని మంచి పనులకు ఉపయోగించాలనే ఉద్దేశంతో పెట్టుకున్నటువంటి ఉండి ఆదాయాలను ప్రభుత్వ ఆదాయాలుగా చూస్తున్నారు. కాబట్టి ఇక్కడి నుంచి అయినా పోయేదేం లేదు. ప్రభుత్వాలకి మన యొక్క హైందవ సంప్రదాయాలైనటువంటి గుడులకు సత్సంబంధాలు లేకోకుండా ప్రత్యేకమైన ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగా మనకు ఈ సంస్థను కాపాడుకోవాలని చెప్పి మనవి చేసుకుంటున్నా. మదనపల్లి పుంగనూరు బైపాస్ రోడ్లోని బావిలో నిమ్మనపల్లి మండలం రామచర్లపల్లికి చెందిన జైపాల్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆదివారం ఉదయం స్థానికులు గుర్తించారు. దీంతో పెద్ద ఎత్తున బావి వద్దకు చేరుకున్నారు. జైపాల్ వ్యవసాయ పనులతో సీజనల్ పండ్ల వ్యాపారం చేస్తూ ఉండేవాడు. గత 3 రోజుల నుంచి ఇంటి వద్ద నుండి వెళ్లి కనబడలేదు. కుటుంబీకులు పలు చోట్ల వెతికారు. ఆదివారం బావిలో శవమై తేలాడు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు సంఘటనా స్థలం చేరుకొని బోర్ను విలిపించారు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బైపాస్ రా నిమ్మలపల్లి రోడ్లు బైపాస్. ఆంధ్రప్రదేశ్లో 6100 పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్లు త్వరితగతిన పూర్తి చేసి దేహదారుఢ్య పరీక్షలు మెయిన్స్ రాత పరీక్షలు నిర్వహించాలని కోరుతూ కాకినాడలో కానిస్టేబుల్ అభ్యర్థులు నిరసన తెలిపారు. ముందుగా జిల్లా పరిషత్ సెంటర్ నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఇచ్చిన 6100 పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో
95,208 మంది పోలీసు అభ్యర్థులు ప్రాథమిక రాత పరీక్ష రాసి అర్హత సాధించి ఉన్నారు. దేహదారుఢ్య పరీక్షలు, మెయిన్స్ రాత పరీక్షలు ఇప్పటి వరకు నిర్వహించలేదు. దీనివల్ల ఇంతకు ముందు పాత రిక్రూట్మెంట్లలో ఏదైతే స్పెషల్ రిజర్వేషన్లు కేటాయించిన పోస్టులలో అర్హత సాధించిన వారికి ఇచ్చి మిగిలిన పోస్టులను జనరల్ అభ్యర్థుల చేత భర్తీ చేసి న్యాయం చేసేవారు. ఈ తీర్పు వలన అది సాధ్యం కాదు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లో హోంగార్డులకు రిజర్వేషన్లు పెంచడం వలన జనరల్ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేడు మదనపల్లి చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను సందర్శించనున్న నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు. సందర్శించనున్నట్లు రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు వెల్లడి. రోడ్డు ప్రమాదాలు జరగకుండా గట్టి చర్యలు, ప్రతి ఒక్కరూ హెల్మెట్ వాడాలి. మదనపల్లి తాలూకా సిఐ కళా వెంకటరమణ సూచన. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.